పోనీ మామ. అది కాదురా బాబు, ప్రతి ఇంట్లో ఉండేదే. ఈడు ఎంత చెప్పినా వినట్లేదు ఈడు. నువ్వు మారోరా. ఎరా నిన్న మీ అందరికీ బాగా ఎక్కువైందనుకుంటా. నానిగానికి ఫుల్లుగా తాగిచ్చి గోడలెక్కివ్వడం దూకివ్వడం బాగుందిరా. గడప్. తాగింది దిగలేదా? డల్గా ఉన్నాడు. ఆడింట్లో ఆడు మామ డోలు వాయించాడు. ఈ విమానం చేసి ఇంట్లోకెళ్ళి పంపించేశాడు. అవునా? అరే ఓ దేడు దిమాక్, నీకు కూడా సపరేట్గా చెప్పాలా పదా. అవును, ఎందుకు బాధపడుతున్నావు అలా? అమ్మా నాన్న లేని నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్యే అమ్మా నాన్న అయ్యి పెంచాడు. సర్లే, నువ్విక దాని గురించి ఏం చెప్పొద్దు. నేనున్నాను కదా, అన్నీ నేను చేసుకుంటాను. సరేనా? నందిన్లా కనిపిస్తుంది ఏంటి? ఊరుకో అన్న, నైట్ పూట కొబ్బరి తోటలో మన అమ్మ ఏం చేస్తుంటదే? అంతేనటవా? అంతే అన్న. నీ మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుందిరా. నిన్ను అస్సలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు. నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. అమ్మో, నందినమ్మ దారి తప్పుతుంది. ఈ విషయాన్ని ఎలాగైనా అయ్యగారికి చెప్పాలి. నిన్న నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్పావే? ఏం చెప్పావు? గుడికి వెళ్ళిందండి. నువ్వు చెప్పరా? రాత్రి అమ్మాయి గారిని ఆ నాన్నగారితో కొబ్బరి తోటలో నా కళ్ళారా చూశానయ్యా. అంటే నాకే అబద్ధం చెప్తావే? ఎరా, నిన్న కనపడింది మనమ్మాయేనంటే కాదని కూసావు కదరా. రాత్రి సరిగ్గా చూడలేకపోయినానే, చీకట్లో నాకు కనిపించలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. 5 నిమిషాల్లో 5 నిమిషాల్లో ఆ నానిగాడిక్కడుండాలి. చెప్తా మీ సంగతి. వీళ్ళ నా కొడుకుని తీసుకురారా. అయ్యో, ఏం జరిగిందయ్యా? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. అంతస్తుకి ఎదగాలని చూస్తే అంతం చేస్తా. అన్నయ్య, వాళ్ళ లోపల లేడన్నయ్యా. ఎక్కడున్నాడు రా దొంగ నా కొడుకు? ఓనీలే కదా ఊరుకుంటే మా అమ్మాయి మీదకే ఊసుకొలుపుతావురా? అయ్యా అయ్యా, ఆయనకేం తెలియదయ్యా. నిజంగానే వాడు మాతో ఉండట్లేదు. మీకు దండం పెడతానయ్యా, మమ్మల్ని వదిలేసేయండి. లేదు, వాడి తిరుగుళ్ళన్నీ తెలిసాక వాడిని ఇంట్లో నుంచి గెంటేశాం. వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. గుడికి వచ్చి ప్రసాదం తీసుకోవాలా గాని దేవుడి పక్కన కూర్చోవాలనుకుంటే. రే తమ్ముడు, నువ్వు అప్పన పల్లె వైపు వెళ్ళు, నువ్వు రాజుల వైపు వెళ్ళు. ఆ నానిగాడు మా చేతులు చచ్చినట్టే. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క. చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు. నానిగాడు ఎటు వెళ్ళాడో చెప్పు చెప్పు చెప్పరా చెప్పు. ఇలా వెళ్ళాడయ్యా.